చూడరుగా, చేనేత పొదుపు సర్కారు మరుపు, మర్చిపోయింది. ఈ ఈ చేనేత రుణమాఫీ ఎటుపోయిందో. దాని తర్వాత ఇది పొదుపు పథకం అంటే థ్రిఫ్ట్ ఫండ్ అంటారు కదా దీన్ని, అదే అనుకుంటా. చేనేత పొదుపు నిధి పథకం పైన తీవ్ర నిర్లక్ష్యం, కార్మికుల ఖాతాల్లో జమ కాని ప్రభుత్వ వాటా. అంటే వీళ్ళు 1200 యజమాని, కార్మికురాలు కూలి ఓవర్ ఉంటే వాళ్ళు 800 కట్టాలి. దానికి ప్రభుత్వం 2 యాడ్ చేస్తుంది. సో ఇది ఆ స్కీము. అయితే కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 వాటాని జమ చేస్తలేదట. 5 నెలలుగా పెండింగ్లో ఉందట. ఆందోళనలో నేతన్నలు. రాష్ట్ర వ్యాప్తంగా 46 కోట్ల వాటాధనం పెండింగ్. రాష్ట్రంలో చేనేత పొదుపు నిధి పథకం అమలుపైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. చేనేత మరమగ్గాల కార్మికుల ఆర్థిక భరోసా కల్పించేందుకు గాను ప్రభుత్వం చేనేతకు అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద నేతన్న పొదుపు నిధి, నేతన్న భద్రత, నేతన్న భరోసా పథకాలు ఒకే గొడుగు కిందకు చేర్చారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత థ్రిఫ్ట్ ఫండ్, చేనేత బీమా, చేనేత చేయూత పేరుతో ఉన్న ఈ పథకాలను ఈ ఏడాది జనవరి నెలలో ప్రభుత్వం చేనేతకు అభయహస్తం పేరుతో ప్రారంభించింది. 165 కోట్లతో ఈ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పొదుపు నిధికి 115 కోట్లు, నేతన్న భద్రతకు 9 కోట్లు, నేతన్న భరోసాకు 44 కోట్లు కేటాయించింది. పొదుపు నిధి కింద రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మంది చేనేత కార్మికులు, 15,000 మంది మరమగ్గాల కార్మికులు ఉన్నారు. మొత్తంగా 53,000 మంది నేత కార్మికులకు సంబంధించి 5 నెలలకు గాను సుమారు 46 కోట్ల వాటాధనాన్ని ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. చేనేత కార్మికులకు సంబంధించి 5 నెలలకు గాను 45 కోట్లు, మరమగ్గాల కార్మికులకు 5 నెలలకు గాను 45 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. దీంతో చేనేత పొదుపు నిధి పథకం పైన ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత అండ్ మరమగ్గాలు, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులు తమ వాటాధనాన్ని ఖాతాలో జమ చేస్తే ప్రభుత్వం తన వాటా జమ చేస్తుంది. 5 నెలలుగా దీని మీద ప్రభుత్వం వదిలేసిందట. మరి ఎందుకు మరి ఇంత దారుణం? ఆ రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా ఇంతవరకు గతి లేదు. ఎక్కడ పోతున్నాయి పైసలన్నీ నాకు అర్థం కాదు. భూములు అమ్ముతూనే ఉన్నారు, అది అమ్ముతూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. మరి పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరికి అందుతున్నది? ఫీజు రియంబర్స్మెంట్ కూడా దిక్కులేదు కదా ఇంతవరకు. కాలేజీలు నవంబర్ 3వ తేదీ నుంచి మేము ధర్నా సమ్మెలోకి వెళ్ళిపోతామని వాళ్ళు ఇప్పటికే 2 సార్లు అయిపోయింది, 3వ సారి ప్రకటన. అది కూడా చాలా పెద్ద ఇష్యూ.